వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అంటే కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మనకి ఈ రోజు అయితే బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ దగ్గర చూడండి, రిజల్ట్ నోటిఫికేషన్ డేట్ దగ్గర చూడండి. ఈ రోజు మనకి ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ టైటిల్లో ఫస్ట్ నోటిఫికేషన్ చూడండి, రిజల్ట్స్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్కి సంబంధించి, అండ్ సెకండ్ నోటిఫికేషన్ రెగ్యులర్ క్యాండిడేట్స్ సంబంధించి. ఇప్పుడైతే బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ సంబంధించి చూపిస్తున్నాను. సో పక్కన మీకు వ్యూ అని ఉంది కదా, వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డిస్కార్డ్ కీప్ అని ఉన్న చోట కీప్ మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే కనిపిస్తుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ కనిపించిన దాని మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. కొంతమందికి డైరెక్ట్ కూడా డౌన్లోడ్ అయ్యి వస్తుంది. సో నాకైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడైతే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత చూడండి, మీరు దేనికి సంబంధించి అయితే సప్లీ రాశారో సో ఆ యొక్క సబ్జెక్ట్స్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క సబ్జెక్ట్స్లో అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను బ్యాక్ అయితే వచ్చేసాను. బ్యాక్ వచ్చి బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే వ్యూ మీద క్లిక్ చేసి కీప్ అండ్ డిస్కార్డ్ కనిపిస్తుంది కదా, కీప్ మీద క్లిక్ చేసి మళ్ళీ వ్యూ మీద లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత నాకు పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అని కనిపించింది. దాని మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయిన తర్వాత మన యొక్క పీడిఎఫ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైతే మార్చ్లో 2024 అంటే ఈ ఇయర్లో ఎగ్జామ్ రాశారో థర్డ్ ఇయర్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, సో బ్యాక్లాగ్ వాళ్ళు చూపించాను కదా, ఇది రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి మీరు డిస్టింక్షన్లో పాస్ అయ్యారా లేదంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా అనేది అయితే మీకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఓవరాల్గా 17 పేజెస్ అయితే ఉంది. అండ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.